అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఒక అమ్మాయి కోసం అయితే నేను చెప్తున్నాను. ఆ అమ్మాయి చేసింది ఎంతవరకు కరెక్టో అసలు నాకు అర్థం కాలే. కానీ నాకనిపించింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకేమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఏం జరిగిందంటే ఆమెకు మ్యారేజ్ అయింది. అలాగే ఒక బాబు పుట్టాడు. వాళ్ళ భర్తకు అనారోగ్యంతో చనిపోయాడనమాట. చనిపోయిన 2 మంత్స్‌కే వేరే అతన్ని లవ్ చేసి వానితో ఇక శరీరాన్ని పంచేసుకుంది. అంటే ఫిజికల్‌గా కలిసేసిందనమాట వేరే అతనితో. అసలు ఏమాత్రం కామన్ సెన్స్ ఉందా ఈమెకు? మొగుడు చనిపోయి 2 నెలలయ్యింది. అంతే ఆ 2 నెలల్లో అసలు ఆమె ఉండలేకపోయిందనమాట. అతనెట్లా మర్చిపోయిందో, ఈ 2 నెలల వేరే అతన్నెట్లా లవ్ జేసిందో, వానికి శరీరాన్ని ఎట్లా ఇచ్చిందో, ఛీ! చెప్పుకుంటే వినడానికైనా సిగ్గుసేటు గలీజనిపిస్తుంది. మొగుడు చచ్చిపోయినంక ఎంత బాధలుంటారో అసలు, ఎంత టెన్షన్ పడతారో, ఎంత ఏడుస్తారు. నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ అయినా కోలుకోరు. అలాంటిది ఈమె అంత తొందరగా కోలుకోవడం ఏంటి, ఇంకొక అబ్బాయిని లవ్ చేయడం ఏంది, ఆయనతో ఇలా పనికిమాలిన పనులు చేయడం ఏందో అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. ఎంత ఒక 5 ఇయర్స్ బాబున్నాడు ఆమెకు. వాళ్ళ భర్త చనిపోయినంక ఇక ఈమె ఏం చేయాలో అర్థం కాక అతను కొంచెం దగ్గర తీసి అంటే ఆమెని అడిగితే ఆమెని ఎందుకు ఇలా చేయాల్సొచ్చిందని అడిగితే ఆమె చెప్పిన ఆన్సర్ అనమాట. నా భర్త చనిపోయినంక నా భర్త నాతో గలీజ్‌గా ఉన్నాయి కానీ చెప్తున్నాను వినండి. నా భర్త నాతో డైలీ కలిసేవాడు. అసలు నాకు కంటిన్యూగా అంటే నాకు ఒక్కరోజు కూడా గ్యాప్ ఇచ్చేవాడు కాదు. ఆ 5 డేస్ తప్పించి ఇంకా మిగతా రోజులంతా మేము కలిసేవాళ్ళం అనమాట. అంటే సంసారం చేసేవాళ్ళము. ఫిజికల్‌గా కలిసేవాళ్ళము అని చెప్పింది. ఇంకా తను సడన్‌గా అలా చనిపోయే వరకల్లా నాకు చాలా బాధ అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకని ఏం చేయాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ఇతను నాకు పరిచయం అయ్యాడు. అయినా కూడా నేను ఆగలేకపోయాను అంది. పెద్ద గలీజ్ మొకంది. దీనికి ఆ మోజు కావాల్సొచ్చింది. ఆ భర్త చనిపోతే దానికి ఆగలేకపోయిందంట. ఆ మోజు కావాల్సొచ్చిందంట. మరి మగపిల్లలు కూడా ఇలా ఇంత దారుణంగా ఉంటారో ఉండరో తెలీదు. కానీ ఇదైతే అట్లుంది. ఛీ! నాకైతే ఆగలేకపోయాను అనంటే, "ఎందుకు నీకెందుకు ఇంత ఫీలింగ్స్ వస్తున్నాయంటే, డైలీ మా ఆయన నాతో అలా ఉండేవాడు కాబట్టి నాకు అది అలవాటయిపోయింది కాబట్టి నేను ఉండలేకపోయాను" అని సిగ్గు లేకుండా చెప్పేసిందింకా. ఉండలేకపోయాను నేను. అందుకనే మా ఆయన పోయాక ఇతను నన్ను దగ్గర తీసి నాకు మంచి చెడ చెప్పడము, నా అవసరాలు తీర్చడము, నా ఇంటికి రావడం, నాకేమన్నా పని ఉంటే హెల్ప్ చేయడము ఇలా చేశాడు. అందుకే మేము దగ్గరకయ్యాము. ఫిజికల్‌గా కలిసాము. దీంట్లో తప్పేముంది? నా భర్త ఉండి నేను తప్పు చేస్తే తప్పు కానీ, నా భర్త లేడిప్పుడు చనిపోయిండు. నాకు ఏ దిక్కు లేదు. నేను ఎవరినో ఒకరిని చూసుకోవాలి నా భవిష్యత్తు కోసం, నా పిల్లగాని భవిష్యత్తు కోసము అనైతే చెప్తుందనమాట. అమ్మ తల్లి నీ భవిష్యత్తు కోసము, నీ కోసం అన్నీ నువ్వు చూసుకో. వద్దు అని ఎవ్వరు అనరు. ఎందుకంటే ఇప్పుడు నీ భర్త లేడు. నీ వయసు చూస్తే చాలా చిన్నదే. నీ కొడుకుకి 5 సంవత్సరాల బాబున్నాడు. అవన్నీ ఆలోచించి చేసుకోవాలి గానీ, మరీ ఇంత చీప్‌గా 2 మంత్స్‌కే ఇంత దారుణానికి దిగజారి, నీ అమ్మ వాళ్ళ పరువు తీసేసి, నీ అత్త వాళ్ళ పరువు తీయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సిగ్గు లేకుండా మళ్ళా నేను ఆగలేకపోయాను అంటున్నావు. నువ్వు ఆడదానివో, గాడిదవో గూడా తెలియట్లేదు. ఎక్కడివి అక్కడివి అయిపోయినంక ఆ! అంటే మొత్తం ఇప్పుడు వాళ్ళ అత్తమామలతోటి, వీళ్ళతోటి అన్నీ అయిపోయినంక ఆమెకంటూ ఒక సెపరేట్ ఆమె తీసుకొని వాళ్ళ బాబుని నడిపిస్తూ అప్పుడు వీళ్ళిద్దరు మంచిగుంటే అంటే నాకు తెలిసి మాక్సిమం ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్‌కి అట్లా వాళ్ళోళ్ళు చూసి పెళ్లి జేయడమో, లేదంటే ఈమెను ఒక అతను చూసుకొని పెళ్లి జేసుకోవడమో ఇలా చేస్తే ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగో వాళ్ళ ఆయన లేడు, చనిపోయిండు. ఇంకా జీవితాంతం అయితే ఒంటరిగా ఉండలేదు. ఆ అమ్మాయి వయసు చిన్నదే కాబట్టి దాంట్లో తప్పు లేదు. కానీ మరి 2 మంత్స్‌కి అసలు ఏం కాలేదు 2 మంత్స్‌కే ఇంత దిగజారుతావా? ఛీ! వాళ్ళ అమ్మ, నాన్న అంటే మళ్ళా వీళ్ళేమన్నా సెపరేట్ చేసారా? అంటే తెలియకుండా సెపరేట్‌గా ఎక్కడైనా పోతున్నారా అంటే అది గూడా లేదు. చక్కగా దానింట్లోనే వాళ్ళకి ఎవ్వరు లేరు కాబట్టి
దానింటికే వచ్చేవాడంట వాడు. ఇగ వాళ్ళ అమ్మ, నాన్న అంటే సారీ చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి వాళ్ళ అమ్మ, నాన్నకి చెప్తే వాళ్ళ అమ్మ, నాన్న ఇంటికొచ్చి, "ఏంటమ్మా నువ్వు చేసే పని ఇట్లా చేయడం పద్ధతి గాదు గదా!" అనేసి తిడితే, నన్నేం చేయమంటావమ్మా? నా ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. నన్నెంతని అంచుకోమంటావు" అని చెప్పిందంట. ఆ సిగ్గు తప్పింది. ఛీ! ఇలా ఉన్నాయని చెప్తే వాళ్ళ అమ్మ గూడా, "ఇలా చెయ్యొద్దు అమ్మా, మంచిది కాదు, పద్ధతి గాదు. మీ అత్త, మీ మామ పరువు పోతుంది. నువ్విలాంటి పనికిమాలిన పనులు చెయ్యకు. కొన్ని రోజులాగు. మేమే ఒక అతన్ని చూసి పెళ్లి చేస్తాము. లేదంటే కొన్ని రోజుల తర్వాత నీకు నచ్చిన అబ్బాయినిచ్చే పెళ్లి చేస్తాము. అది కంపల్సరీ తప్పని పరిస్థితి కాబట్టి కంపల్సరీ చేస్తాము. కొన్ని రోజులు ఓపిక పట్టు. ఇలాంటి పనులకు దిగజారకు. మా పరువు తీయకు" అనేసని చెప్తే, లేదమ్మా నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది. మొగుడు చచ్చిపోయిన 2 నెలలు గూడా కాలేదు. అతనితో పనికిమాలిన పనులు చేసి, మళ్ళా నేను పెళ్లి చేసుకుంటాను అది ఇది అని మాట్లాడింది. ఇంక వాళ్ళ అమ్మ, నాన్న చెప్పే కాడికి చెప్పారు. ఇంక వినకపోతే సరే నీ ఇష్టం, నీ సావు నువ్వు సావు అనేసి వదిలేసిపోతే, ఆ ఇద్దరు ఇగ కలిసి ఆ ఇంట్లోనే సంసారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే భర్త చనిపోయిన 2 మంత్స్‌కేనా? మరి ఇంత దారుణంగా దిగజారుతారా? నాకైతే ఇది ఆహ్, రైట్ అని అస్సలు అనిపించలే. రాంగ్. ఇలా చేయడం తప్పు అనిపించింది. ఇంకా కంపల్సరీ పెళ్లి చేసుకోవాలనుకుంటే కొన్ని రోజులు ఆగాల్సింది. అందరు పరువు తీయడం ఎందుకిలా? మొగుడు చనిపోయిన బాధ గూడా లేకుండా ఇంత దారుణానికి దిగజారడము ఏమాత్రం కరెక్ట్ కాదు. నేను అస్సలు సపోర్ట్ చేయను. నేను చెప్పింది మీరు రైటా? రాంగా? మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి.